మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఫేట్ బషీర్బాద్ పోలీసులు మల్లారెడ్డిపైన భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఫేట్ బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి. 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గిరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఫేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఫేట్ బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి. 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక గిరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, మాజీ మంత్రి మల్లారెడ్డిపైన భూ కబ్జా కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై ఏదైతే భూ కబ్జా కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా పేట్ బషీర్బాద్ పోలీసులు అయితే ఇది మల్లారెడ్డి అలాగే తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా 32 గుంటల స్థలం కబ్జా చేశారనే ఆరోపణలతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఏదైతే ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. తన స్థలంలో నిర్మాణాల్లో మల్లారెడ్డి చేశారంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రి పదవి అర్థం పెట్టుకొని మల్లారెడ్డి విచ్చలవిడిగా భూ కబ్జాలు చేసినట్లయితే గుర్తించారు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే 82, 83 సర్వే నెంబర్లకు సంబంధించి కూడా ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అప్పుడైతే ముఖ్యంగా 15 మందికి సంబంధించిన ఒకటి ఎక్కడ మల్లారెడ్డి కబ్జా చేశారు. అలాగే అదే సమయంలోనే వాళ్ళు వేసుకున్న బ్యారిగేట్లు కూడా తన అంశాలు పిలిపించి మరి ఆ బ్యారిగేట్లు అయితే తొలగించారు. అలాగే మరొక పక్క ఆ కేసులో కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఆ భూ కబ్జా మల్లారెడ్డి చేశారంటూ కూడా నివేదిక కూడా అందించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే మరొకసారి మల్లారెడ్డి అలాగే అతని అల్లుడు రాజశేఖర రెడ్డిపై 7 సెక్షన్ల కింద అయితే బషీర్బాద్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఒక స్థలంలో మల్లారెడ్డి అనుచరులు దూరి ఏదైతే నిర్మాణాన్ని కూల్చివేశారంటూ కూడా అతని ఫిర్యాదులో మేరకు పేర్కొనడంతో ప్రస్తుతం మల్లారెడ్డి అలాగే అతని అల్లుడు రాజశేఖర రెడ్డిపై 7 సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదు చేశారు.